నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. భీమవరంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే రామాంజనేయులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కన్యాకుమారి వద్ద సముద్రం ఒడ్డున గాజు వంతెన నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్. నెల్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. నెల్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు చేయూతనందించేందుకు పెన్షన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఏపీలో 64 లక్షల మందికి ఏడాదికి 32,000 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను చేయటమే కాదు, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాము. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు. ఈ విధంగా పోతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాడు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు, ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా ప్రజలు భారీగా తరలి రావడంతో ఎమ్మెల్యే అంజుబాబు ఓపికగా నిల్చుని అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయన నివాసం వద్ద భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ప్రజల ఆదరణ, అభిమానం మరువలేనిదని, ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానని అన్నారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నిత్యం ప్రజలతోనే ఉన్నానని, భవిష్యత్తులో ప్రజలకు మరింత అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమవరం నియోజకవర్గ ప్రజలకి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, చేసే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించాలని, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి వేలాది మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా మర్చిపోనని, వారిని నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించండి. ఈ 5 సంవత్సరాలు భీమవరాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి రాష్ట్రంలో మంచి జిల్లాగా తయారు చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని వినాయక రెసిడెన్సీ వాసులు ఐక్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని వినాయక రెసిడెన్సీ వాసులు ఐక్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో వర్గ విభేదాలు లేకుండా అన్ని పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగానే బుధవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా వినాయక గానామృతం ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి పండుగను తమ అపార్ట్మెంట్లో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఇలా తామంతా ఒక చోటుకు చేరి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్తు తరాలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయబోతున్నామని అన్నారు. అపార్ట్మెంట్లో మేమందరం కలిపి సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఈ రోజు బుధవారం కావున వినాయకుడు గానామృతం చదువుకుని మధ్యాహ్నం భోజనాలు అన్ని అరేంజ్ చేసుకుని మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ భోగిపళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకుని సంక్రాంతి సంబరాలు పాల పొంగుళ్ళు అన్ని కలిపి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మా అపార్ట్మెంట్ లో అందరం కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఏ సెలబ్రేషన్స్ అయినా అన్ని కలిసి చేసుకుంటాం. అందరం ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్తాం. మాది వినాయక రెసిడెన్సీ అండి. మా వినాయక రెసిడెన్సీ బుధవారం కావున వినాయకుని గానామృతం పెట్టుకున్నాము. సాయంత్రం భోగిపళ్ళు పేరెంట్ చేసుకుంటున్నాము. ఇలాగే అన్ని పండుగల్ని సాంప్రదాయంగా చేసుకుంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాము. అందరూ సహకరిస్తారు ఇక్కడ మాకు. అన్ని కలిసికట్టుగా సంతోషంగా ముందుకు వెళ్తున్నాము. చాలా హ్యాపీగా సంతోషంగా అందరం జరుపుకుంటాం. ప్రతి పండుగని జరుపుకుంటాము. ఉగాది, అట్ల తద్ది, శ్రీరామనవమి, దసరా ఇలా అన్ని పండుగల్ని కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రజల ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ ఉండాలని, తెలుగు ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన పాలన అందుతుందని కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ ఉండాలని, తెలుగు ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన పాలన అందుతుందని కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం వేళ ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేళ ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట టీడీపీ కార్యాలయం వద్ద ప్రజలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరమంతా చంద్రబాబు హయాంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్టింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కు స్వాగతం పలికారు. విశాఖలో అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికార్లు చేసిన యువత క్యాలెండర్లో సంవత్సరం మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలుగా ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ నగరంలోనూ చిన్న పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఆటా పాటలతో 2025 సంవత్సరానికి అదిరే ఆరంభమిచ్చారు. చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సగలుడు. హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, దమ్మరు దమ్ము పెట్టు జ్వాల. అప్ అప్ హెడ్స్ అప్, అప్ అప్ హెడ్స్ అప్, హా హా. तू ही मेरी शब है, I love you, ना मेरी यारी कोई ना, I love you, नंदाना कोई ना, मेरी दुनिया तेरा काम क्या है यहाँ, चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले गलियां बिछा दे. हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, दम्मारो दम्मो పెట్టు జ్వాల. KK and Michael Jackson, जरा सी दिल में दे जगा तू. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. కెఎస్ రామారావు పదవీ విరమణ సందర్భంగా దుర్గగుడికి ఇన్ఛార్జ్ ఈవోగా ఏడీసీ రామచంద్ర మోహన్ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని రామచంద్ర మోహన్ వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం రామారావు నుంచి రామచంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సిడబ్ల్యూకి సమర్పించిన విషయం సీఎం హోదాగా ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్ పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాల గురించి ఆలోచించి రూపొందించిన గోదావరి జిల్లాల మళ్లింపు ప్రతిపాదనలను నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమని అంబటి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం, అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని. అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే. మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ సప్లై చేసి సిడబ్ల్యూసి కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబడబమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కొత్త ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరికీ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు అన్నీ ప్రైవేట్లో వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోలు కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అని అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు పెట్టినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన. మన దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. మన దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక ఆ గ్లాస్ బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించగా త్వరలోనే అందుబాటులోకి కూడా రానుంది. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద రాక్ తిరువళ్ళువర్ విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన ఈ గాజు వంతెన తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం 37 కోట్లు కాగా గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. ఉగాది పచ్చడిలా 2024వ సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో తీపి, చేదు, పులుపు వంటి షడ్రుచుల కలయికతో ముగిసింది. రానున్నవి అన్ని మంచి రోజులే అన్న ఆశలతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. గత ఏడాది జరిగిన ముఖ్య ఘట్టాలను ఒకసారి నెమరు వేసుకుందాం. జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఇంఫాల్, మణిపూర్ నుంచి ప్రారంభించారు. దీర్ఘకాలంగా హిందువులు తీరని కోరికగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం పునఃప్రారంభమైంది. మార్చిలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసి దాదాపు 2 నెలల పాటు జైల్లో ఉంచారు. ఏప్రిల్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో
90 స్థానాలకు గాను 48 స్థానాలను గెలుచుకుని రికార్డు స్థాయిలో మూడోసారి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. అదే నెలలో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా 60 స్థానాలకు గాను 46 స్థానాలతో బీజేపీ విజయం సాధించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధానిగా జూన్లో ఎన్నికయ్యారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికి బీజేపీ 78 స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభను ప్రారంభించారు. జూన్లో భారత దక్షిణాఫ్రికాను ఓడించి 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. జూలై 1న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితతో మరో 2 చట్టాలు అమల్లోకి వచ్చాయి. జూలైలో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది మరణించారు. జూలైలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అలాగే మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సర్బ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. జూలై చివరి రోజున కేరళలో వైనాడ్ కొండ చర్యలు విరిగిపడడంతో 231 మంది మృతి చెందగా 118 మంది గల్లంతయ్యారు. ఆగస్టులో ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ పోటీలో స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగాట్ అనర్హురాలయ్యారు. కనీసం కాంస్యం గెలుస్తారని భావించిన ఆమె 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి రావడం భారతీయులను నిరాశపరిచింది. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పథకాన్ని, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలుచుకున్నారు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్ లో అమన్ సెహ్రావత్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, నిరసనలను రేకెత్తించింది. మణిపూర్లో కుకీ, మైతేయి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు చెలరేగి 5గురు మృతి చెందారు. సెప్టెంబర్ 12న ప్రముఖ సిపిఐ నాయకుడు, తెలుగువారైన సీతారాం ఏచూరి కన్నుమూశారు. మద్యం కుంభకోణం నేపథ్యంలో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, అతిషి బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 18న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, రాజకీయ దుమారాన్ని సృష్టించింది. అక్టోబర్లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ 90 సీట్లకు గాను 48 సీట్లను అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అక్టోబర్ 9న ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ నావల్ టాటా కన్నుమూశారు. 2024 అక్టోబర్లోని కేరళలోని వైనాడ్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ విజయం సాధించి తన సోదరుడి స్థానాన్ని ఆక్రమించారు. నవంబర్లో జరిగిన అమెరికా ఎన్నికల్లో 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 స్థానాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 12న తెలుగువాడైన 18 ఏళ్ల గుకేష్ దొమ్మరాజు అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. డిసెంబర్ 15న తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈ నెలలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. డిసెంబర్ 26న దేశానికి ఆర్థిక దిక్సూచిగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలధర్మం చెందారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తొలిసారిగా నెగ్గి డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు. రాజమహేంద్రవరం ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు, రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. డిసెంబర్ 2లో పుష్ప 2 సినిమా విడుదలై వివాదాలకు కేంద్రంగా మారింది. సంధ్యా థియేటర్కు హీరో అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు కావడం
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని లేపింది. ఈ ఏడాది ఏపీలో జరిగిన అత్యంత ఘోర విషాదం ఆగస్టులో సంభవించిన విజయవాడలోని బుడమేరు వరదలు. 2 వారాల పాటు వరదలు ప్రజలను బెంబేలెత్తించింది. మే నెలలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ కృష్ణబాబు కన్నుమూశారు. జిల్లా ప్రజల ఎలవేలుపు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఈ ఏడాది సెప్టెంబర్లో జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. శుచి, శుభ్రతలో భారత ఆహార ప్రమాణాల సంస్థ గుర్తింపు ఇవ్వడం భక్తులను ఆనందపరిచింది. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు వరదలైతే వారాల తరబడి ప్రజలను బెంబేలెత్తించాయి. ఒక ఏలేరు వరద దాటికే 172 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మరణం ఎందరినో కలిచివేసి విషాదంలోకి నెట్టింది. సెప్టెంబర్లో రాజమహేంద్రవరం దివాన్ చెరువు సమీపంలో పులి అడుగుజాడలు రాజమహేంద్రవరం వాసులను బెంబేలెత్తించాయి. కొన్ని వారాల పాటు పులి సంచారం ప్రజలను పరుగులు తీయించింది. నవంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాకినాడ పేరు మార్మోగేలా చేసింది. అదే స్టెల్లా నౌక. బియ్యం లోడింగ్ కోసం వచ్చిన నౌకలో రేషన్ బియ్యం పట్టుబట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చి సీజ్ ద షిప్ అన్నారు. ఈ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. డిసెంబర్ నుంచి ఉభయ గోదావరి జిల్లా వాసుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబైలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్లో ప్రత్తిపాడులో మరోసారి పులి సంచారం ప్రచారం జిల్లాను వణికించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. భీమవరంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే రామాంజనేయులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కన్యాకుమారి వద్ద సముద్రం ఒడ్డున గాజు వంతెన నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.